one and all. This is Ramesh Boypati from ESMS Dornakar, my party. Today we learn about communication. ఈరోజు మనం కమ్యూనికేషన్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం. సో కమ్యూనికేషన్ దీన్నే సమాచారం, కమ్యూనికేషన్ తెలుగులో ఏమంటారంటే సమాచారం అంటారు. దీన్ని మన అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు అని చెప్పి కూడా అనుకోవచ్చు. సరే, ఈ లెసన్ చెప్పుకునే ముందు ఈ రోజు మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటాం, ఈ రోజు మన క్లాస్ లో ఏ టాపిక్స్ నేర్చుకున్న విషయానికి వస్తే, ముందుగా వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సైకిల్. ఈ కమ్యూనికేషన్ సైకిల్ నే ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా అంటారు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అదేవిధంగా వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, అదేవిధంగా విజువల్ కమ్యూనికేషన్. సో ఈ మూడు కమ్యూనికేషన్స్ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం. అదేవిధంగా వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనే విషయాల గురించి కూడా మనం ఈ క్లాస్ లో నేర్చుకుందాం. ముందుగా అసలు ఈ కమ్యూనికేషన్ పుట్టుక అంటే కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఆవిర్భవించింది. ఫర్ ఎగ్జాంపుల్ కి యాన్సెంట్ పీపుల్ అంటే ఆది మానవులు. ఈ ఆది మానవులు వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అప్పట్లో ఒక లాంగ్వేజ్ అనేది లేదు, ఒక వర్డ్స్ అనేది లేవు. మరి వాళ్ళంతా హ్యాండ్ గెస్టర్స్ ద్వారా కానీ, అంటే సైగల ద్వారా కానీ, లేకపోతే ఇంకా బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ, ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, డాన్సెస్, ఇంకా ప్రధానంగా ఏంటంటే వాళ్ళు కేవ్ పెయింటింగ్స్ అంటారు. అంటే గుహల్లో పెయింటింగ్స్ వేస్తుంటారు మొత్తం. దాన్ని రాక్ పెయింటింగ్స్ అని కూడా అంటారు. ఇప్పటికీ మనకి చాలా చోట్ల అవి మనకు కనిపిస్తున్నాయి. సో వాటి ద్వారా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునేవాడు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి ఒక సెట్ అయినటువంటి లాంగ్వేజ్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి, ఆ యొక్క అవకాశం బట్టి వాళ్ళు అంటే పెయింటింగ్స్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ, ఇంకా హ్యాండ్ గెస్టర్స్ ద్వారా కానీ ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సెట్ అయిన లాంగ్వేజ్ లేదని చెప్పి ఇంతకుముందు చెప్పాను. సరే, ఈ లాంగ్వేజ్ అనేది ఉండాలంటే కంపల్సరీ వర్డ్స్ అనేది ఉండాలి. సో వర్డ్స్ ఉండాలంటే కంపల్సరీ ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అనేది మన హిస్టరీలోకి వెళ్తే ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అనేది ఎవరు కనుక్కున్నారంటే ఈజిప్టియన్స్. ఫస్ట్ ఈజిప్టియన్స్ ఈ ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అనేది ఫస్ట్ గా ఇన్వెంట్ చేశారు. అంటే వాళ్ళు ఒక సింబల్స్ ని బేస్ చేసుకున్నారు. సింబల్స్ ఫస్ట్ సింబల్స్ కనుక్కున్నారు. సో ఈ సింబల్స్ ని కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఈ సుమేరియన్స్ అనేవాళ్ళు ఈ ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అంటే ఆ సింబల్స్ ని బేస్ చేసుకుని ఈ ఆల్ఫాబెటికల్ సిస్టమ్స్ అనేది ఈజిప్టియన్స్ ప్లస్ సుమేరియన్ కల్చర్ అంటారు. ఆ సుమేరియన్ కల్చర్ ఇద్దరు కలిసి ఈ రెండు కల్చర్స్ మొత్తం కూడా ఈ ఆల్ఫాబెటికల్ సిస్టమ్ అనేది కనుక్కోవడం జరిగింది. దాని నెక్స్ట్ మన హిస్టరీలో చైనీస్ వాడు తీసుకుంటే వాళ్ళు ఇంకా ప్రింటింగ్ కానీ లేకపోతే పేపర్ కానీ మనకి కనుక్కోవడం వల్ల ఇవన్నీ కూడా మొత్తం కూడా హిస్టరీ అంతా కూడా ఒక తరం నుంచి ఇంకో తరం ఏ విధంగా మనకి మొత్తం అనేది అదొక హిస్టరీ. సో ఇప్పుడు మన కమ్యూనికేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అంటే ఒక సెర్టైన్ మీడియా అంటే ఒక కమ్యూనికేషన్ జరగాలంటే ఒక సెర్టైన్ మీడియా అనేది ఉండాలి. ఆ సెర్టైన్ మీడియా ఇస్ ద లాంగ్వేజ్. ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, ఒక క్లాస్ చెప్తున్నప్పుడు ఒక లాంగ్వేజ్ లో నేను మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను. సో ఒక లాంగ్వేజ్ అనేది ఈ కమ్యూనికేషన్ లో ఒక మీడియా అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో అసలు వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ డెఫినేషన్ తీసుకుంటే కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ వన్ పర్సన్ టు అనదర్. వన్స్ అగైన్, కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ వన్ పర్సన్ టు అనదర్. అంటే ఒక మెసేజ్ అనేది లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మనకి అర్థమయ్యే రీతిలో వెళ్ళటాన్ని కమ్యూనికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫర్ మెసేజెస్. ఇప్పుడు మనం ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం త్రూ వాట్సాప్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, ఇలా ఏదైనా సరే ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం, దీన్ని కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ కమ్యూనికేషన్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది
అని తీసుకుంటే ఈ కమ్యూనికేషన్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ అనేది కమ్యూనికేట్. కమ్యూనికేట్ అనేటటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సరే, కమ్యూనికేట్ ఆర్ కమ్యూనికో, ఈ రెండు లాటిన్ వర్డ్స్ నుంచి కమ్యూనికేషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది వచ్చిందన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేట్, అసలు కమ్యూనికేట్ కి అర్థం, లాటిన్ వర్డ్ కి అర్థం ఏంటంటే టు షేర్, టు షేర్, లేదా కన్వే ఆఫ్ మెసేజ్, కన్వే మెసేజ్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక లాటిన్ వర్డ్ కమ్యూనికేట్ అనే దగ్గర నుంచి, కమ్యూనికేట్, కమ్యూనికో, ఈ రెండు వర్డ్స్ నుంచి ఈ కమ్యూనికేషన్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది వచ్చింది. కమ్యూనికేషన్ అనేది మనం ఏంటో ఇంతకుముందు డెఫినేషన్ చెప్పుకున్నాం. సరే, కమ్యూనికేషన్ కి ఆపోజిట్ వర్డ్ మిస్కమ్యూనికేషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనికేషన్ అనేది సరిగా జరగకపోతే అది మిస్కమ్యూనికేషన్ అవుతుంది. దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ విచ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ మిస్కమ్యూనికేషన్. అంటే ఒక మెసేజ్ అనేది ఒకరికి ఒక ఛానల్ ద్వారా మనం పంపిస్తే అవతల వ్యక్తులు ఏదైనా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోకపోతే దాన్ని మిస్కమ్యూనికేషన్ అని అంటారు. సరే, ఓకే. ద నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకి కమ్యూనికేషన్ లోనే కమ్యూనికేషన్ సైకిల్. సో దీన్నే నా చెప్పాను, ప్రాసెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ సైకిల్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్. సో ప్రాసెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ చూద్దాం. ఈ ప్రాసెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ లో ప్రధానంగా సెండర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఎవరైతే మెసేజ్ ని పాస్ చేస్తున్నారో అతన్ని సెండర్, అతని యొక్క ఐడియాని కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే ఒక మెసేజ్ ని ఎవరైతే సెండ్ చేస్తున్నారో అతని సెండర్ అంటారు. ఆ సెండర్ ఒక మెసేజ్ ని ఎన్కోడింగ్ చేసి పంపిస్తాడు. ఎన్కోడింగ్ చేసి పంపిస్తాడు అంటే సెండర్ ఎన్కోడ్ ద మెసేజ్ కరెక్ట్ లాంగ్వేజ్, అదే కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఒక మెసేజ్ అనేది పంపిస్తాడు. ఆ మెసేజ్ అనేది పంపిస్తాడు. సో ఈ మెసేజ్ అనేది ఇక్కడ కమ్యూనికేషన్ లో ఏంటంటే మెయిన్ ఎలిమెంట్ గా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ లో మెయిన్ ఎలిమెంట్ మెసేజ్. సో ఈ మెసేజ్ అనేది త్రూ దేని ద్వారా పంపిస్తాడు? దీని దేని ద్వారా అంటే ఒక ఛానల్ ద్వారా పంపిస్తాడు. సో ఆ ఛానల్ ఏంటి? ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇంకా వీడియో కాలింగ్ కానీ, ట్విట్టర్ కానీ, ఈమెయిల్ కానీ, ఇంకా SMS కానీ, మన జూమ్ కాల్ కానీ, ఏదో మనం ఈవినింగ్ పూట మనం పార్టిసిపేట్ జూమ్ కాల్ కానీ, సో ఏదైనా ఒక ఛానల్ ద్వారా అది ఒక రిసీవర్ కి పంపిస్తాడు. అంటే ఛానల్ ద్వారా ఒక రిసీవర్ కి పంపిస్తాడు. రిసీవర్, సెండర్ ఒక ఎన్కోడింగ్ చేసిన మెసేజ్ ఉన్నటువంటి ఆ మెసేజ్ ని ఒక ఛానల్ ద్వారా రిసీవర్ పంపిస్తాడు. మరి రిసీవర్ ఏం చేస్తాడంటే దాన్ని ఆ మెసేజ్ ని డీకోడింగ్ చేసుకుంటాడు, అంటే అర్థం చేసుకుంటాడు. డీకోడింగ్ చేసుకొని దానికి తగ్గట్టు అతను ఏం చేస్తాడంటే ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడు. ఫీడ్బ్యాక్ అనేది సెండర్ ఇస్తాడు. ఇందాక కాబట్టి మెయిన్ ఎలిమెంట్, మెసేజ్ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ అని చెప్పుకున్నా కదా. ఇక్కడ ఈ కమ్యూనికేషన్ సైకిల్ లో ప్రధానంగా ఎసెన్షియల్ పార్ట్ అనేది ఫీడ్బ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెండర్ మెసేజ్ పంపిస్తాడు, మెసేజ్ మరి ఛానల్ ద్వారా రిసీవర్ కలుగుతుంది, రిసీవర్ దాన్ని రికార్డ్ చేసుకొని ఒక ఫీడ్బ్యాక్ అనేది అందజేయడం జరుగుతుంది. సరైనటువంటి ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ రిసీవర్ ఇవ్వకపోతే ఈ కమ్యూనికేషన్ సైకిల్ అనేది అసలు జరగనట్లే. ఇంకా వివరంగా చెప్పాలంటే సెండర్ ఒక మెసేజ్ పంపిస్తాడు. ఒక మెసేజ్ పంపించిన తర్వాత ఆ మెసేజ్ ఏంటో అర్థం కాదు రిసీవర్కి. ఆ రిసీవర్కి అర్థం కాకపోతే ఇక్కడ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోలేక సరైన ఫీడ్బ్యాక్ అనేది అందివ్వకపోతే ఈ కమ్యూనికేషన్ సైకిల్ అనేది ఆగిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మెసేజ్ అనేది ఇక్కడ రిసీవర్ క్యాపబిలిటీని బట్టి పంపించాలి. ఇక్కడ సెండర్ అనేది అతనికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్ కి మనం హౌ ఆర్ యు అని చెప్పి పంపించామనుకోండి, ఒక ఇంగ్లీష్ అనేటువంటి వ్యక్తికి
అతను ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడు, చూస్తూ ఉంటాడు మెసేజ్ అంతే. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది జరగదు. మరి ఎప్పుడు ఫీడ్బ్యాక్ జరుగుతుంది అంటే ఇక్కడ రిసీవర్ అనే అతను కరెక్ట్ గా దాని ఆ లాంగ్వేజ్ ని ప్రాపర్ ఛానల్ ద్వారా పంపించినటువంటి ఆ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని అన్నప్పుడు ఈ రిసీవర్ దాన్ని అర్థం చేసుకొని ఫైన్, ఐఆమ్ ఫైన్ ఫీడ్బ్యాక్ పంపిస్తారు. సో ఐఆమ్ ఫైన్ అనేది ఫీడ్బ్యాక్ పంపించగానే సెండర్ ఓకే అని చెప్పి మళ్ళీ ఒక మెసేజ్ పంపించగలిగితే సో అప్పుడు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా అయినట్లు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కి చిన్న చార్ట్ ద్వారా నేను దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ సైకిల్, సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, ఛానల్, రిసీవర్ అండ్ డికోడింగ్, ఫీడ్బ్యాక్ అండ్ ఛానల్ అండ్ రిటర్న్ టు సెండర్. సో ఇదంతా కమ్యూనికేషన్ సైకిల్ ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు మనంతా కూడా. ఈ కమ్యూనికేషన్ సైకిల్ ప్రాసెస్ అనేది జరగాలంటే ప్రతి ఒక్క చోట ఎక్కడ చోట ఆగకుండా మొత్తం కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉండాలి, సైకిల్ చక్రం దిగినట్టు మొత్తం కూడా వెళ్తూనే ఉండాలి. దీంట్లో మెయిన్ ఎలిమెంట్ అనేది మెసేజ్ చెప్పాను, అదేవిధంగా ఫీడ్బ్యాక్ అనేది ఎసెన్షియల్ పార్ట్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ సైకిల్. సో నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ పంపినటువంటి సెండర్ పంపినటువంటి మెసేజ్ అర్థం చేసుకోకపోయినా, ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా సరే కమ్యూనికేషన్ సైకిల్ అనేది జరిగినట్లు అనేది కాదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. దీన్ని వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఈ వెర్బల్ కమ్యూనికేషన్ లో వచ్చేసి మనకి దీంట్లో 2 పార్ట్స్ గా విభజించవచ్చు. అది ఒకటి ఓరల్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్, నెక్స్ట్ రిటన్ కమ్యూనికేషన్. సో వెర్బల్ కమ్యూనికేషన్ మనం ఓరల్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో కూడా కొన్ని వేరియస్ కమ్యూనికేషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, పోస్టర్స్ కానీ, గెస్టర్స్ కానీ, టచ్ కానీ, స్పేస్ కానీ, ఐ కాంటాక్ట్, నెక్స్ట్ పారాలాంగ్వేజ్. మరి నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇంకా విజువల్ కమ్యూనికేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫస్ట్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకుందాం. వెర్బల్ కమ్యూనికేషన్. సో వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ వర్డ్స్. ప్రధానంగా వర్డ్స్ ని యూజ్ చేస్తూ మన కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ మీకు ఒక లెసన్ చెప్తున్నాను. సో దీన్ని మనం వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మళ్ళీ 2 పార్ట్స్ గా విభజించాలని చెప్పాను. అదేంటంటే ఓరల్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. ఈ ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ విచ్ ఇన్వాల్వ్స్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. ఓరల్ కమ్యూనికేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ నేను క్లాస్ చెప్తున్నాను. దిస్ ఇస్ ద ఓరల్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నాను. అంటే ఇక్కడ స్పీకింగ్ అండ్ లిజనింగ్ అనేది ప్రధానమైన పార్ట్ గా ఈ ఓరల్ కమ్యూనికేషన్ ఉంటుంది. నెక్స్ట్ రిటన్ కమ్యూనికేషన్. సో రిటన్ కమ్యూనికేషన్ లో ఏంటంటే కమ్యూనికేషన్ విచ్ ఇన్వాల్వ్స్ రిటన్ ఆర్ టైప్డ్ వర్డ్స్. అంటే రిటన్ గా రాసినటువంటి ఒక నోట్సెస్ కానీ, రిపోర్ట్స్ కానీ, లేదా ఈమెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈ రిటన్ కమ్యూనికేషన్ లో వస్తాయి. నెక్స్ట్ వరల్డ్ కమ్యూనికేషన్ లో ప్రధానంగా ఇందా చెప్పినట్టు నేను వరల్డ్ కమ్యూనికేషన్ లో ఏమి ఇన్వాల్వ్ అవుతాయి, స్పీకింగ్ అండ్ అదేవిధంగా లిజనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి వరల్డ్ కమ్యూనికేషన్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసుకోవచ్చు, ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ కానీ, లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ కానీ, లైక్ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటాం. సో వాళ్ళు కూడా ఒక వరల్డ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక పొలిటికల్ లీడర్ మనకి స్పీచెస్ ఇస్తూ ఉంటాడు, ఆ స్పీచ్ కూడా ఓరల్ కమ్యూనికేషన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెల్ లో మనం ఒకరి ద్వారా మాట్లాడుకుంటాం, అది కూడా ఒక ఓరల్ కమ్యూనికేషన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ డిస్కషన్స్ కానీ, స్టాక్ మీటింగ్ కానీ, పర్సనల్ డిస్కషన్స్, ఇవన్నీ కూడా మనం రోజు ఈవినింగ్ మాట్లాడిన జూమ్ కాల్ కూడా మనకి ఒక చిన్నపాటి ఓరల్ కమ్యూనికేషన్ కిందనే మనకి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రిటన్ కమ్యూనికేషన్ ఏంటో చూద్దాం. సెకండ్ పార్ట్ ఏంటంటే రిటన్ కమ్యూనికేషన్. రిటన్ కమ్యూనికేషన్ విచ్ ఇన్వాల్వ్స్ రిటన్ టైప్డ్ వర్డ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్. ప్రతిరోజు మనం వాట్సాప్ లో ఎవరికైనా సరే మెసేజ్ పంపిస్తుంటాం, మొత్తం కూడా ఎస్ఎంఎస్ పంపిస్తుంటాం, నోట్సెస్, అదేవిధంగా రిపోర్ట్స్, ఇంకా ట్విట్టర్,
ఇవన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్ లో ఒక పార్ట్ ఆఫ్ గా వస్తుంది మనం. అంటే ఈ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ కాంచి మొదలు పెడితే స్టాఫ్ మీటింగ్, పర్సనల్ మీటింగ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, ఈ మొత్తం ప్రక్రియ మొత్తం కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఇన్వాల్వ్ ఏమవుతున్నాయి, స్పీకింగ్ అండ్ లిజనింగ్. ఇక రిటర్న్ కమ్యూనికేషన్ లో పూర్తిగా ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది, రిటర్న్ ఆర్ టైప్డ్ వర్డ్స్, ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ లో ఒక పార్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో న్యూస్ పేపర్ కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉంటుంది. అయితే ఈ న్యూస్ పేపర్ కి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే వరల్డ్ లో చీపెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గా మనం న్యూస్ పేపర్ అనేది చెప్పుకోవచ్చు. అంటే చాలా తక్కువ ధరలో మనకి చాలా ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి అన్నమాట. మరి ఇక్కడ చీపెస్ట్ అంటే మనకి అదేవిధంగా ఇక్కడ ఇంకోటి వస్తుంది మనకి, మరి ఎక్స్పెన్సివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటని అడగచ్చు. ఎక్స్పెన్సివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ అనేది మనం కొద్దిగా డబ్బులు పే చేసి మనం కొద్దిగా దీన్ని మనం కమ్యూనికేషన్ లో యూజ్ చేస్తుంటాం. మరి ఇక్కడ ఇంకోటి ఉంది, స్లోయెస్ట్ అదేవిధంగా ఫాస్టెస్ట్. స్లోయెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గా మనం లెటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాలు చిట్ ఫండ్ సంబంధించిన కానీ కొన్ని లెటర్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా స్లోయెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గా చెప్పుకోవచ్చు. మరి ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇక్కడ ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తీసుకుంటే సెల్ ఫోన్ అనేది మనకి ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి న్యూస్ పేపర్ అనేది చీపెస్ట్ కమ్యూనికేషన్, ఎక్స్పెన్సివ్ కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్, అదేవిధంగా స్లోయెస్ట్ కమ్యూనికేషన్ అనేది పోస్టల్ లెటర్స్, అదేవిధంగా ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అనేది సెల్ ఫోన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు మనం ఈ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకున్నాము. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ లో అడ్వాంటేజ్ అంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను లెసన్ చెప్తున్నాను, ఒక అర్ధగంటలో లెసన్ చెప్పేస్తాను. సో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మన మధ్య ఓరల్ కమ్యూనికేషన్ అనేది అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే డౌట్స్ క్లారిఫై చేసుకునే విధంగా ఈ ఓరల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్ క్విక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అదేవిధంగా క్విక్ గా తొందరగా డెలివర్ చేయొచ్చు. మరి అదేవిధంగా ఈజియర్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ ఉన్నప్పుడు ఒకరికొక ఐడియాస్ మనం అక్కడ ఎమ్మటెమ్మటే వెంటనే అక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా షేర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకునే వరకు కూడా ఈ ఓరల్ కమ్యూనికేషన్ అనేది జరుపుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ లో డిసడ్వాంటేజ్ ఏంటి? వెర్బల్ కమ్యూనికేషన్ లో డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే లాంగ్వేజ్, డిఫరెంట్ కల్చరల్స్ ఉంటారు, డిఫరెంట్ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అఫిషియల్ మీటింగ్ జరుగుతుంది. అఫిషియల్ మీటింగ్ లో ఒకతను జర్మనీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక అఫిషియల్ మీటింగ్ లో జర్మనీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఆ లాంగ్వేజ్ లో తన యొక్క స్పీచెస్ అనేది ఇస్తుంటాడు, డెలివరీ చేస్తుంటాడు. సో అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరు కూడా అర్థం కాదు. ఓరల్ కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ అక్కడ లాంగ్వేజ్ అనేది ప్రధానమైనటువంటి ఛానల్ త్రూ ఒక లాంగ్వేజ్ ద్వారా మనకి ఒక ఛానల్ ద్వారా ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది చాలా వరకు మనకు ఒక డిసడ్వాంటేజ్. అంటే లాంగ్వేజ్ అర్థం కాకపోతే మాత్రం అక్కడ ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది సరిగా ఉండదు. అదేవిధంగా ప్రాపర్ రైట్ వర్డ్స్ యూజ్ చేయకపోయినా సరే, అదేవిధంగా ఎక్కడ తొందరగా చాలా ఫాస్ట్ గా వెర్బల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా కొంతమంది వచ్చేసి చాలా ఫాస్ట్ గా చెప్తుంటారు మొత్తం కూడా. సో చాలా ఫాస్ట్ గా చెప్పినా సరే ఆ లిజనర్ సరిగా వినకపోయినా సరే ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది జరగలేదని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా వరకు ఉంటాయి, పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉంటారు. ఈ ఆడియన్స్ మధ్యలో ఆ మైక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోయినా సరే అక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా సరిగా జరగదని చెప్పి చెప్పుకోవచ్చు. లిజనర్ యాక్టివ్ గా లేకపోతే ఇప్పుడు ఎంత చెప్తున్నా సరే లిజనర్ అనేవాడు అంటే వినేవాడు యాక్టివ్ గా లేకపోతే మాత్రం ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది జరగదని, అంటే వెర్బల్ కమ్యూనికేషన్ అనేది అది ఇక్కడ సరిగా అర్థవంతంగా జరగదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ద నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ వితౌట్ యూజింగ్ వర్డ్స్. అంటే ఇక్కడ వర్డ్స్ ని యూజ్ చేయకుండా చేసేటటువంటి కమ్యూనికేషన్ ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. అంటే ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ వర్డ్స్.
ఇక్కడ వితౌట్ వర్డ్స్ యూజ్ చేయకుండా చేసేటటువంటి కమ్యూనికేషన్ ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పంటారు. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే త్రూ అవుట్ వరల్డ్ మీద ఒక సర్వే ప్రకారం ఏంటంటే దాదాపు 7% పీపుల్ ఓన్లీ ఈ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడుతున్నారు. 7% పీపుల్ మాత్రమే వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడుతున్నారు. 93% పీపుల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడుతున్నారు. అంటే ఇక్కడ మనం రోజు ప్రపంచంలో ఒక రోజు జరిగేటటువంటి కమ్యూనికేషన్ లో ఓన్లీ 7% మాత్రమే వెర్బల్ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అవుతున్నారని చెప్పి సర్వే జరిగింది. దాదాపు 93% మొత్తం కూడా నాన్ వెర్బల్ మీద ఈ కమ్యూనికేట్ అనేది ఒకరొకరు చేసుకుంటున్నారని చెప్పి తెలిసింది. సరే, ఇక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఈ నాన్ వెర్బల్ ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అదేవిధంగా పోస్చర్ కానీ, గెస్చర్స్ కానీ, టచ్ కానీ, స్పేస్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, పారాలాంగ్వేజ్, ఇవి ప్రధానంగా మనకి ఈ టైప్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఏ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మెనీ టైమ్స్ షోస్ ద ఫీలింగ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇక్కడ ఒక ఫీలింగ్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే అతను హ్యాపీగా ఉన్నాడు, అతను హ్యాపీగా ఉంటే స్మైల్ అనేది ఒక మనకి ఫేస్ లో కనిపిస్తుంది. అదే అతను ఒక వ్యక్తి సాడ్ లో ఉన్నాడు అనుకోండి, అతను గ్లూమీగా కొద్దిగా ఫేస్ అనేది చాలా డల్ గా కనిపిస్తుంది. అతని ద్వారా అతను హ్యాపీగా ఉన్నాడా లేకపోతే అతను చాలా సాడ్ లో ఉన్నాడని చెప్పి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పోస్చర్ మీన్స్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. ఒక వ్యక్తి చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తున్నాడు, అతనికి మనకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే స్ట్రైట్ బాడీ ఈజ్ సీన్ యాజ్ ద కాన్ఫిడెన్స్. అలా కాకుండా ఇలా వంగిపోయి కానీ, లేకపోతే చాలా డల్గా కానీ, లేకపోతే హెడ్ ఏ విధంగా చాలా చిన్నగా హోల్డ్ చేసి ఏదో సాడ్ గా ఉన్నట్టు చూస్తే మాత్రం అతను చాలా వరకు ఒక టైర్డ్నెస్ లో ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే అతని యొక్క పోస్చర్స్ బేస్ చేసుకొని కూడా మనం అతని యొక్క కమ్యూనికేషన్ అంటే అతని యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గెస్చర్స్ డిస్క్రైబ్స్ మూమెంట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని మనం గెస్చర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్స్ మనం ఎక్కువగా గెస్చర్స్ లో ఎక్కువగా హ్యాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం, అదేవిధంగా హెడ్ ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లెసన్ చెప్తుంటే ఒక అతను స్టూడెంట్ కి డౌట్ వచ్చినప్పుడు అతను జస్ట్ రైజ్ ద హ్యాండ్ అంటే చిన్నగా చిన్నగా హ్యాండ్ రైజ్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయని నేను అర్థం చేసుకుంటాను, అతను కమ్యూనికేట్ అవుతున్నాడు నాతోని, అంటే ఏదో చెప్పబోతున్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నాను. నేను ఏం చేస్తాను, ఓకే వాట్ ఈస్ యువర్ డౌట్ అని చెప్పి నేను అడుగుతాను. అంటే రైజింగ్ హ్యాండ్ ద్వారా కూడా చేసుకుంటాను. అదేవిధంగా కొంతమంది టెన్షన్స్ తో గోల్డ్ ఊరుకుంటుంటారు. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారని చెప్పి మిగతా వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టచ్. ఇక టచ్ విషయానికి వస్తే we communicate a great deal through our touch, such as shaking hands and patting on the back. ఒకదను వచ్చి మన దగ్గరకు వచ్చి కరెక్ట్ గా షేక్ హ్యాండ్ కొద్దిగా ఫర్మ్ గా ఇచ్చాడు అనుకోండి, చాలా దృఢంగా ఇచ్చాడు అనుకోండి. దృఢంగా ఇస్తే ఓహో ఇతనికి చాలా కాన్ఫిడెంట్ ఉంది, ఇతను చాలా వరకు ఏదో చెప్పబోతున్నాడు, మనం అంటే చాలా ఇష్టము అని చెప్పి మనం అర్థం చేసుకుంటుంటాం. అలా కాకుండా షేక్ హ్యాండ్ అనేది ఇలా మామూలుగా ఇచ్చుకుంటూ ఓకే అని చెప్పి వెళ్ళిపోతే ఓహో అతను ఏదో అంత ఇష్టం లేదు, మనం ఇష్టం లేదు, సో వదిలేద్దాం అని చెప్పి మనకు కూడా ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా ప్లేయర్స్ ఒక కోచ్ ఉండి మీకేం కాదు, మీరు చాలా వరకు మీరు విన్ అవుతారు అని చెప్పి అతను మాట్లాడకుండానే వీటి మీద ఇట్లా కొట్టి సో మీరు గో ఆన్, మీరు ఆడండి అని చెప్పి సరిగా చేసినా సరే వాళ్ళకి కోచ్ ఇచ్చేటటువంటి ఆ బ్యాక్ టచ్ అనేది కూడా వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్పేస్ ఇస్ ద వన్ ఆఫ్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ టైప్ కూడా చెప్పుకోవచ్చు. స్పేస్ ఏంటంటే ఒక 2 persons మధ్య మరి వాళ్ళు ఎంత క్లోజ్నెస్ లో ఉన్నారు, మరి క్లోజ్నెస్ లో లేరా అని చెప్పి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి స్టూడెంట్స్ చాలా మంది ఫ్రెండ్స్ అయితే పక్కన కూర్చుంటారు. అది అలా కాకుండా మరి ఫ్రెండ్స్ కాకపోతే చాలా దూరం కూర్చుంటారు. ఒక 2 ఫ్రెండ్స్ దూరంగా కూర్చున్నారు అనుకోండి ఒక రోజు క్లాస్ లో,
డైలీ క్లాస్లో ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన కూర్చుని వాళ్ళు దూరంగా కూర్చున్నారు అనుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. టీచర్ అనేది అర్థం చేసుకుంటాడు, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవైందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఆ టచ్నెస్ అనేది అంటే స్పేస్ అనేది వాళ్ళ పర్సన్స్ యొక్క క్లోజ్నెస్ అనేది మనం తెలుసుకోవడానికి ఈజీగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఒక పర్సన్ ఎవరైనా ఒక వ్యక్తికి చెప్తున్నాడంటే ఆ పర్సన్ చెప్పేటటువంటి వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి క్లాస్ లో చూసుకున్నాం. క్లాస్ లో స్టూడెంట్స్ ఒక టీచర్ చెప్పేటటువంటి వర్షన్ ని అతని యొక్క ఫేస్ వంకే చూస్తూ వింటున్నారు అనుకోండి, అప్పుడు అతను కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఎటో దిక్కులు చూసుకుంటా అటు ఇటు చూసుకుంటా సరిగా క్లాస్ వినట్లేదు, మనం చూస్తే అతను స్టూడెంట్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. సో అతను క్లాస్ వినట్లేదు అని చెప్పి మనకి అర్థం అవుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంటే అతను ఒక యాక్టివ్ గా లిజనర్ గా ఉన్నాడా, పేయింగ్ అటెన్షన్ గా కరెక్ట్ గా అటెన్షన్ గా ఉన్నాడని చెప్పి ఒక ఐ కాంటాక్ట్ ద్వారా కూడా మనం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, పారాలాంగ్వేజ్. పారాలాంగ్వేజ్ ద టోన్ ఆఫ్ ద అవర్ వాయిస్, స్పీడ్ అండ్ వాల్యూమ్ దట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్. ఒక వ్యక్తి వచ్చి దాదాపు ఫాస్ట్ గా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అంటే అతను ఏదో ఒక టెన్షన్ సంబంధించినటువంటి ఒక న్యూస్ అనేది చెప్పబోతున్నాడు అని చెప్పి ఇతరులు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా స్లోగా ఒక విషయం చెప్తున్నాడు అనుకోండి, సో అది చాలా సాడ్ గా ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ పారాలాంగ్వేజ్ లో హౌ ఆర్ యూ అని చెప్పి ఒక వ్యక్తిని అడిగాం అనుకోండి, అడిగినప్పుడు అతను జస్ట్ వెరీ ఫైన్ అన్నాడు అనుకోండి, ఓహో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అదే చాలా స్లోగా ఫైన్ అని అన్నాడు అనుకోండి, తను ఏదో బాధలో ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, ఇప్పుడు వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏంటి, విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఇప్పుడు విజువల్ కమ్యూనికేషన్ అంటే చూద్దాం. విజువల్ కమ్యూనికేషన్ లో విచ్ ఇన్వాల్వ్స్ sending and understanding message only through images, graphs, clipboard, charts and signs. అంటే మనం ఏదైనా ఒక మెసేజ్ అనేది ఇతరులకు తెలియజేయడానికి మనం ఏం చేస్తాం, మనం త్రూ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కి వాట్సాప్ లో ఉన్నటువంటి ఇమోజెస్ లో మనకి సాడ్, హ్యాపీ, ఫుల్ హ్యాపీ, క్రైమ్, చాలా రకాలైనటువంటి ఇమోజెస్ ఉన్నాయి. సో వాటి ద్వారా మనం ఒక చిన్న మెసేజ్ పంపించి వాటి ద్వారా అంటే ఒక ఇమేజెస్ ద్వారా కూడా మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేవి వాళ్ళకి తెలియజేస్తుంటాం. అదేవిధంగా చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఇలా రకరకాల క్లిప్పార్ట్స్ తో కానీ, ఇవన్నీ వీటి ద్వారా మనం ఈజీగా మనం విజువల్ కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విజువల్ కమ్యూనికేషన్స్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. విజువల్ కమ్యూనికేషన్ లో అడ్వాన్స్ ఏంటంటే మరి అడ్వాంటేజ్ నో నీడ్ ఆఫ్ పర్టికులర్ లాంగ్వేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ లాంగ్వేజ్ తో అవసరం లేదు. ఏ దేశం సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆ వేరే దేశానికి వెళ్ళి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సైన్స్ చూసి కానీ లేకపోతే ఇంకా ఇమేజెస్ చూసి కానీ చాలా వరకు అండర్స్టాండ్ చేసుకొని అతను ఒక రూట్ తెలియదు అనుకోండి, ఆ రూట్ తెలియనప్పుడు తన యొక్క ఇమేజెస్ చూసి అతను ఈజీగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా డిఫరెంట్ ప్లేస్ లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్విక్ అండర్స్టాండ్ అనేది ఈ మన విజువల్ కమ్యూనికేషన్ లో పార్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ని, అన్ని టాపిక్స్ మనం ఇమేజెస్ ద్వారా మనం చెప్పలేము, విజువల్ కమ్యూనికేషన్స్ ద్వారా తెలియజేయలేము అనమాట. సో ఇంకా ఇల్లిటరేట్స్ పీపుల్ చాలా మంది ఉంటారు. చాలా మంది ఇల్లిటరేట్స్ పీపుల్ ఆ యొక్క గుర్తులు కానీ, సైన్స్ కానీ చూసుకొని లేకపోతే ఇమేజెస్ కానీ కూడా చూసుకొని వాటిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా మనం ఇక్కడ డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఒక విజువల్ కమ్యూనికేషన్ లో ఇంకా మనం హాస్పిటల్స్ దగ్గర కానీ లేకపోతే స్కూల్స్ దగ్గర కానీ బ్లో నాట్ హారన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఒక సైన్ లాంటిది ఉంటుంది, లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ దగ్గర లేడీస్ టాయిలెట్స్ దగ్గర లేడీస్ బొమ్మలు పెడతారు, జెంట్స్ టాయిలెట్ దగ్గర జెంట్స్ సంబంధించినటువంటి ఇమేజెస్ పెడతారు. అదేవిధంగా ట్రాఫిక్ లైట్స్ తీసుకుంటే గ్రీన్, రెడ్, ఎల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా నో స్మోకింగ్ జోన్ కానీ, రైల్వే గేట్ కానీ, అదేవిధంగా లోగోని ఎస్పెషల్లీ ఆ లోగోని చూసి మనం ఏదో ఒక ఆర్గనైజేషన్స్ అనేది మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక నో పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా మనం
తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లెసన్. సో మనసు మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునేటటువంటి ఈ చిన్న లెసన్ కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాను. కమ్యూనికేషన్ మీన్స్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. కమ్యూనికేట్ అనేటటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి మరి ఈ కమ్యూనికేషన్ వర్డ్ వచ్చింది. ఈ కమ్యూనికేషన్ సైకిల్లో మెయిన్ ఎలిమెంట్ తీసుకుంటే మెసేజ్, అదేవిధంగా ఎసెన్షియల్ పార్ట్ తీసుకుంటే ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ అదేవిధంగా మెసేజ్ అనేది మెయిన్ ఎలిమెంట్స్ గా మనం ఫీడ్బ్యాక్ అనేది అంటే మెసేజ్ కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్ గా జరిగినట్లయితేనే ఇక్కడ కమ్యూనికేషన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ కమ్యూనికేషన్ టైప్స్ తీసుకుంటే వెర్బల్ కమ్యూనికేషన్ లో ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్ అని కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పోస్చర్స్, గెస్చర్స్, టచ్, స్పేస్, ఐ కాంటాక్ట్, అదేవిధంగా పేర్ ఆఫ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈ రోజు. అదేవిధంగా విజువల్ కమ్యూనికేషన్ లో మరి సింబల్స్ ద్వారా కానీ, సైన్స్ ద్వారా కానీ, ఇమేజెస్ ద్వారా కానీ సో కమ్యూనికేషన్ జరిగితే దాన్ని విజువల్ కమ్యూనికేషన్ అని అంటారని కూడా మనం తెలుసుకున్నాం. సో చిన్న హోంవర్క్. ఫస్ట్ రేపు హోంవర్క్ ఏంటంటే వాట్ ఈస్ ద communication. The next right types of communication. Next advantages. Disadvantages of verbal communication. సో ఇది బ్లాంక్స్ విషయం తీసుకుంటే డాష్ ఇస్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అండ్ డాష్ ఇస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇది దాదాపు ఇది హోంవర్క్ అనేది చేసుకున్నాండి. థ్యాంక్ యూ, బాయ్.